రెండవది యోబు ప్రార్థనాపరుడండి. ఎవరండి? ప్రార్థనాపరుడు. సర్వసాధారణంగా మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఈ యోబు గొప్పవాడు, దేవుని దృష్టిలో చాలా గొప్పవాడు. అట్ ద సేమ్ టైం యోబును దేవుడు పశు సంపదలతో దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భార్య బిడలతో దేవుడు దీవించాడు. పశువులు, విస్తారమైన పశువులు కలిగి ఉన్నాడు యోబు. అంటే ఎంత ఆస్తిపరుడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఆ రోజులలో పశువులు ఎన్ని ఎక్కువ ఉంటే అంత ఆస్తిపరుడుగా వారిని గుర్తించేవారు. అంత ఆస్తిపరుడైన యోబు ప్రార్థనాపరుడుగా పిలువబడడం చాలా గొప్ప విషయం అండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకో చెప్తాను వినండి. ఒక్క గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకోండి, మన బ్రదర్కి అస్సలా ప్రార్థనకు టైం ఉండదు, మందిరానికి టైం ఉండదు. ఒకవేళ మందిరానికి వస్తే స్పెషల్ చేరేయాలి, మనోడికి స్పెషల్గా ఏదో గ్రీటింగ్ ఇవ్వాలి, స్పెషల్గా ప్రార్థన ఇవ్వాలి. ఇవన్నీ కొన్ని ఉంటా ఉంటాయి, ఇవన్నీ ఉంటా ఉంటాయి. కానీ ఆ వ్యక్తి దేవుని దగ్గర ఎంత ప్రార్థన చేస్తున్నాడో ఒక్కసారి పరిశీలన చేయాలి. కేవలం ఒక జాబ్ వస్తే, ఒక వ్యాపారం అభివృద్ధి అవుతే, వ్యాపారంలో చాలా చక్కగా సెటిల్ అయితే మనలో ఎంతమంది దేవునికి ప్రార్థనా జీవితాన్ని ఇచ్చేవారుగా ఉన్నారో ఒకసారి మనం ఆలోచన చేయాలి. కానీ కొంతమంది నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి మంచి మంచి హోదాల్లో ఉన్నవారు కూడా, కొంతమంది మాత్రం చాలా ప్రార్థన పరులు ఉంటారు, దేవుని స్తుతించేవారుగా ఉంటారు, దేవునికి చక్కగా ధారాళంగా ఇచ్చేవారు ఉంటారు. కానీ నామకార్థంగా భక్తి జీవితం జీవించేవారు ఎక్కువ శాతము కాస్త సుఖపడితే చాలండి, ప్రార్థనా జీవితాన్ని ఎక్కువ మంది నిర్లక్ష్యం చేస్తారు. అసలు ప్రార్థనకే టైం లేదని చెప్తా ఉంటారు. కానీ యోబును మనం ఆలోచన చేసినట్లయితే బహుధనవంతుడు, బహు ఆస్తిపరుడు, బహు సంపద కలిగిన వాడు. అయితే వాటన్నిటిని బట్టి కాక యోబు అనంట ప్రార్థనా పరుడుగా పిలువబడ్డాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు యోబును ప్రార్థనా పరుడు అని పిలవచ్చో తెలుసండి? అతడు ఎప్పుడు ప్రార్థన చేసేవాడు తెలుసండి? అరుణోదయమున. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, పాస్తులు ఉంటే, సంపద సిరులు ఉంటే ఏం చేస్తారో తెలుసండి? ప్రస్తుతం ఉన్న ఈ రోజుల్లో పార్టీలని, ఫంక్షన్లని, ఉద్యోగాలు అయిపోయిన తర్వాత, వ్యాపారాలంతా ముగించుకున్న తర్వాత రాత్రులంతా ఫంక్షన్లకు వెళ్ళి, పార్టీలకు వెళ్ళి ఎక్కువ సమయం ఆ రాత్రి అక్కడ సమయం గడిపి లేట్గా ఇంటికి వచ్చి ఎక్కువగా పడుకొని గబగబగా లేచి ఉద్యోగాలకు, వ్యాపారాలకు వెళ్ళేవారు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. కానీ యోబుకు అంత పశు సంపద ఉన్నా, యోబుకు అంత ఆస్తి ఉన్నా, కానీ యోబు తన ప్రార్థనా జీవితాన్ని ఎలా కడుగుతున్నాడో తెలుసా అండి? ఉదయాన్నే లేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరుణోదయ ప్రార్థన బహుశక్తివంతమైన ప్రార్థన. దేవునికి స్తోత్రం. అరుణోదయ ప్రార్థన బహు ప్రభావం చూపేటటువంటి ప్రార్థన. అరుణోదయమున చేసేటటువంటి ప్రార్థన డైరెక్ట్ గా మనము అలాగే దేవుడు అలాగే మనము డైరెక్ట్ గా మాట్లాడుకునేటటువంటి అద్భుతమైన సమయము అరుణోదయ ప్రార్థన. హల్లెలూయా. ఆ రోజులలో భక్తులు ఉదయాన్నే లేచేవారండి, అరుణోదయమే లేచి ఉదయాన్నే లేచి మోకరిల్లి 2 చేతులు దేవుని వైపు చాపి ప్రార్థనలు చేశారు. కనుకనే ఆ భక్తుల యొక్క ప్రార్థనలే మనకు కావలిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోబు ఉదయాన్నే ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు తెలుసండి? తన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఉదయాన్నే లేచి తన బిడ్డలందరి నిమిత్తం ఒక్కొక్కరి నిమిత్తం యోబు ప్రార్థన చేస్తున్నాడు. ఇది అద్భుతమైన ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. ఈరోజు ప్రతి కుటుంబంలో ఈ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఉదయాన్నే లేచి గబగబ పనుల్లోకి వెళ్ళిపోవడం కాదండి. ఉదయాన్నే లేచి మోకరిల్లి మనస్ఫూర్తిగా దేవునితో మాట్లాడాలి. అందరు పడుకుంటారు. ఉదయాన్నే మొదటిగా నువ్వు లేచి మనస్ఫూర్తిగా దేవునితో మాట్లాడు. అవసరమైతే కుటుంబం అంతా లేచి మోకరిల్లి దేవునితో మాట్లాడాలి. ఎప్పుడైతే ఉదయాన్నే అరుణోదయంని దేవునితో మాట్లాడతారో ఆ కుటుంబాన్ని దేవుడు
సమృద్ధిగా దీవించి ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథము మాట ఉంటుంది, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అంటే ఏ గృహం అయితే, ఏ కుటుంబం అయితే ఉదయాన్నే లేచి ప్రభు సన్నిధికి చేరి ప్రార్థిస్తారో వారికి దేవుడే కావలిగా ఉంటాడు. వారిని దేవుడే అద్భుతంగా దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ రోజుల్లో ప్రార్థన లేని కుటుంబాలు మనలో చాలా మంది కలిగి ఉన్నారు. ప్రార్థన లేని జీవితం ప్రాకారం లేని పట్టణం వంటిదంట. ఒక పట్టణమునకు చుట్టూ ప్రాకారం ఉంటే ఆ పట్టణము సుభిక్షంగా సంతోషంగా ఉండగలుగుతుందంట. ఒకవేళ ఆ పట్టణం చుట్టూ ప్రాకారం లేదనుకోండి, ఎప్పుడు పడితే అప్పుడు శత్రువులు వచ్చేస్తారు. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థనా జీవితం అనేది ఒక గొప్ప ప్రాకారం వంటిదంట. గొప్ప ప్రాకారం వంటిదంట. ఒకానొక సమయంలో ఒక సేవకుడు ఓ ప్రాంతం నుండి ఓ దూర ప్రాంతంలో వాక్య పరిచర్య చేయడానికి వెళ్ళాలి. అలా దూర ప్రాంతంలో వాక్య పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు అది పురాతనమైన దినాలు అవి. రోడ్డు ఫెసిలిటీ, సైకిళ్ళు కానీ, అది బండ్లు కానీ, కార్లు లేని రోజులు అవి. అప్పుడు ఆ పాస్టర్ గారు ఒక బ్రీఫ్ కేస్ పట్టుకొని కాలినడక ప్రయాణం చేస్తూ ఉన్నారు. అలా కాలినడక ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ సేవకుడిని కొంతమంది బందిపోటు దొంగలు గుర్తించి ఆ సూట్ కేసులో బహుశా ఏదో డబ్బు ఉండొచ్చు, కాబట్టి ఇతన్ని ఎలాగైనా సరే ఆ సూట్ కేసుని మనం దోచేసుకుందామని కొంతమంది దొంగలు ఈ విధంగా పన్నాగం పన్నారు. ఇంకా ఆ సేవకుడు నడుచుకుంటూ వెళ్ళి అలసట కాస్త తీరినప్పుడు కాసేపు అక్కడ ఆగి మోకరించి 2 చేతులు చాపి ప్రార్థన చేసి, ప్రవ్వా కాస్త సేద తీరుతాను నాయన అని చెప్పేసి పడుకునేవారు. అలా పడుకోగానే వెంటనే దొంగలు వచ్చి ఆ సూట్ కేసుని తీసుకుందామని రెడీగా ప్లాన్ వేసుకున్నారు కదండి. మరి ఇంకా దూరం నుంచి చూసి ఇంకా బయలుదేరుతా ఉంటే ఆ సేవకుడు చుట్టూ కూడా పెద్ద పెద్ద గోడలు వచ్చేసినాయంట. పెద్ద గోడలు. దేంట్రా అప్పుడప్పుడే ఎవరు కట్టాడు రా ఈ బిల్డింగ్, అప్పుడప్పుడే ఎవరు కట్టాడు ఎంత పెద్ద గోడ అనుకున్నారు. మరలా అలానే వెయిట్ చేసిన తర్వాత మళ్ళా తెల్లారావుగానే మరలా సేవకుడు మరలా లేచి మరలా బ్రీఫ్ కేసు పట్టుకొని మరలా ప్రయాణం అవుతూ ఉంటే మరలా వెంబడించారంట. మరలా సాయంత్రం అయ్యేసరికి మరలా సేవకుడు కాస్త, ప్రభువా చాలా అలసిపోయాను నాయన, ప్రార్థన చేయలేకపోతున్నాను నాయన, చిన్న ప్రార్థన చేసి పడుకున్నాడట. అప్పుడు ఆ దొంగలు మరలా ఆ సేవకుడి యొక్క సూట్ కేసుని దోచుకోవడానికి ముందుకొచ్చినప్పుడు మరలా గోడలు వచ్చినాయంట. కానీ ఆ గోడలకి బీటలు వాళ్ళనేంట. ఏంటండి? బీటలు వాళ్ళనేంట. క్రాక్స్ వచ్చేసినాయంట. దేంట్రా నాయన, నిన్నేమో పెద్ద పెద్ద గోడలు కనబడ్డాయి, ఈరోజేమో మరలా గోడలు కనబడ్డాయి, కానీ దానికి బీటలు వాళ్ళని. అసలు ఏంటి సంగతి, అసలు తేల్చుకుందామని చెప్పేసి అలా వెయిట్ చేశారట. మరలా ఉదయం అయిందంట. మరలా ఉదయం అయితే మరలా సేవకుడు లేచి మరలా ప్రయాణం కట్టుకొని ఈసారి ఎక్కువ అలసిపోయాడంట. ఆ సేవకుడు అలసిపోయి, ప్రవ్వా చాలా అలసిపోయిన నాయనా, ఇంకా నేను ప్రార్థన కూడా చేయలేను నాయనా అని పడుకుని పోగానే ఇప్పుడు ఆ దొంగలు పడుకున్నారని చెప్పేసి వెంటనే వచ్చి సూట్ కేసుని తీసుకుని వెళ్ళిపోవాలి. కానీ దొంగలకి ఈ సూట్ కేసు కన్నా అసలు ఆ గోడ ఎలా వచ్చాయనేటటువంటి పెద్ద ప్రశ్న. కాబట్టి అరే అసలు ఇప్పటి వరకు మన చరిత్రలో ఎప్పుడు చూడలేదురా, అసలు ఈయననే కనుక్కుంటున్నామని ఆయన లేపారట. లేగు బాబు, ఎవరండి మీరు? మేము దొంగలము. బాబు ఎందుకు వచ్చారండి? ఏం లేదు, మేము దోచుకోవడానికి వచ్చాం. నా దగ్గర ఏం లేదండి. ఏం లేదు, పక్కన పెట్టు. సూట్ కేసులో కూడా ఏం లేదండి, కావాలంటే చూడండి అని చెప్పేసి ఆ పాస్టర్ గారు సూట్ కేసు ఓపెన్ చేస్తే ఓ జత బట్టలు, ఒక టవలు, ఒక అన్ని బాతింగ్ సంబంధించినవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చాలా మంది అనుకుంటారు సేవకులు ఏదైనా బ్యాగ్ పట్టుకొని వెళ్తా ఉంటే డబ్బు ఉంటుందేమో అనుకుంటారు. ఏముండదండి, ఒకటే ఒకటి ఉంటుంది, పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం. ఇదే మాకు ఆస్తి, ఇదే మాకు సంపద, ఇదే మాకు సర్వస్వం, ఇదే మమ్మల్ని పోషిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సేవకుడు కూడా తన యొక్క సూట్ కేసును చూపించే ప్రయత్నం చేశాడంట. ఆ దొంగలు అన్నారంట, సూట్ కేసు కాదయ్యా, మొదటి రోజు నుంచి మిమ్మల్ని వెంబడిస్తున్నాం, నువ్వు పడుకునేసరికి పెద్ద పెద్ద గోడలు వచ్చేస్తున్నాయి, 2వ రోజు మీరు మళ్ళా పడుకున్న తర్వాత గోడలు వచ్చి తనకి బీటలు వాళ్ళని, అసలు ఏంటి సంగతి అని అడిగితే అప్పుడు చెప్పారంట ఆ దైవజనుడు, ఏం లేదయ్యా, నేను ఒక దైవజనుడిని, నేను పాస్టర్ గారిని, ప్రార్థించడం అనేది నాకు అది అలవాటు. ఉదయం లేచినా పడుకున్నా తప్పనిసరిగా ప్రార్థిస్తాను. మొదటి రోజు నేను ఎక్కువసేపు ప్రార్థించాను కనుక దేవుడు నా చుట్టూ కూడా
కంచెను వేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలమైన కంచెను వేశాడు కాబట్టి మీరు రాలేకపోయారు. రెండవ రోజు నేను కాస్త అలసిపోయాను, కొద్దిగా ప్రార్థన చేశాను. ఆ కొద్ది ప్రార్థన కారణంగానే ఆ కంచె చుట్టూ కొద్దిగా బీటలు వాలిని. మూడోసారి అసలు ప్రార్థనే చేయలేదు, కాబట్టి నా చుట్టూ కంచె లేదు కనుకనే మీరు వచ్చారు అని చెప్పి ఆ సేవకుడు ఆ దొంగలకి సువార్త ప్రకటించి వారిని కూడా రక్షణలోకి నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనా జీవితం అనేది మనకు ప్రాకారం వంటిది, మనకు కంచె వంటిది. తర్వాత అంశంలో, పరీక్షింపబడిన అంశంలో మనకు ఒక మాట కనబడుతుంది. ఏంటో తెలుసా? సాతాను అటు ఇటు తిరుగుతూ ఉంటే, యోబుని గురించి నువ్వు తెలుసా అప్పుడు, ఆ తెలిసిన ఆయన మన నా గురించి ఎంత చక్కగా జీవిస్తున్నాడు, నన్ను బట్టి ఏంలైనా నువ్వు అతని చుట్టూ ఏమేసావు, కంచేసావు కదా అని సాతానే స్టేట్మెంట్ ఇస్తాడు. ప్రార్థనా జీవితం అనేది మన చుట్టూ కూడా దేవుడు ఏర్పాటు చేస్తున్న కంచె వంటిది. సైతాను ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వాడు తిరుగుతూ ఉన్నాడండి. మనము రక్షించబడాలంటే, మనము కాపాడబడాలంటే, మన కుటుంబం కాపాడబడాలంటే, మన బిడలు సైతాను ఉచ్చుల్లో నుండి వెళ్లకుండా కాపాడబడాలంటే ఒకటే ప్రార్థనా జీవితం. ఆ ప్రార్థనా జీవితం, అరుణోదమైన ప్రార్థనా జీవితం మనము ఖచ్చితంగా కలిగి ఉండాలి. చూడండి, యోబు అంత ఆస్తిపరుడు, అంత పశువులు ఉన్నాయి, అంత పశువులు ఉన్నప్పుడు ఆ పశువులకు కాపర్లు ఉంటారు, వాళ్ళకి జీతాలు ఇవన్నీ కూడా యోబు చూసుకుంటూ ఉంటాడు. ఇంత బిజీ పర్సన్ కానీ ప్రేయర్ పర్సన్ గా మారాడు. దేవునికి స్తోత్రం. అంత బిజీ ఉన్నప్పటికీ, అంత ఆస్తి ఉన్నప్పటికీ, అంత ఉన్నప్పటికీ ప్రార్థనా జీవితాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. రోజుల్లో అనేక కుటుంబాల్లో ఈ ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యపరుస్తున్నారు కనుకనే ఆ కుటుంబంలో సైతాను వచ్చి కాపురం ఉంటున్నాడు. మూడో వ్యక్తి అయిన సైతానుకు అవకాశం ఇచ్చేస్తున్నారు. మూడో వ్యక్తి అయిన సైతాను అవకాశము అందిపుచ్చుకొని ఆ కుటుంబాలను ఏం చేస్తున్నారు తెలుసండి? విచ్ఛిన్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనం న్యూస్ ఛానల్ ఎక్కడ చూసినా ఆ కుటుంబం అలా అయిపోయింది, ఆ ఫ్యామిలీ అలా అయిపోయింది, ఆ ఫ్యామిలీ అలాగైపోయింది అనేటువంటి న్యూస్ వస్తున్నాయి. ఇంకా విచిత్రమైన న్యూస్లు ఏంటో తెలుసండి? ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ న్యూస్ ఏంటండి? బ్రేకింగ్ న్యూస్లను వస్తూ ఉంటాయి కదా. ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ న్యూస్లు ఏదైనా ఉన్నది అని అంటే ఏంటో తెలుసండి? కుటుంబంలో పిల్లలు పాడైపోతే, లేతే ఈ అక్రమ సంబంధాలు జరిగినప్పుడు వెంటనే ట్రెండింగ్ న్యూస్ చూపిస్తా ఉన్నారు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసండి? కుటుంబాల్లో సైతాను మూడో వ్యక్తిగా చొరబడి ఆ కుటుంబంలో మరొకరికి ఆ సైతాను అవకాశం వారు ఇస్తున్నారు కనుకనే ఆ కుటుంబంలో ఈ విధంగా నాశనం అయిపోతుంది. ఇంకా ట్రెండింగ్ న్యూస్ ఇంకా విచిత్రం ఏంటంటే, భర్తలను సూట్ కేసు అని, డ్రమ్ అని, ఇవన్నీ న్యూస్లు వస్తూ ఉన్నాయి కదండి. అలాంటి న్యూస్ల్లో మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థ ఎందుకు పాడైపోతుంది అని అంటే, మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చినప్పుడు కుటుంబ వ్యవస్థ ఖచ్చితంగా పాడైపోతుంది. దేవుడు భర్తను, దేవుడు భార్యను, వారిద్దరిని జతపరిచి, వారిని ప్రేమించి, వారికి బిడ్డలనిచ్చి ఒక కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. కష్టమైన, నష్టమైన, వ్యాధైన, బాధైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ భర్త భార్య కాస్త గొడవ అనుకోవచ్చు, తర్వాత వారు కలిసిపోతారు. తర్వాత మరలా వాళ్ళు కలిసిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఆ గొడవలలో మూడో వ్యక్తి ఎంటర్ అవుతున్నప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? ఆ కుటుంబము చాలా వరకు డైవర్సులని, చాలా వరకు ఇబ్బందులు గుండా చాలా వరకు విడిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువ. విడిపోతున్నారు, బిడ్డలేమో అనాథులు అయిపోతా ఉన్నారు. కారణం ఏంటి అని అంటే, ఆ కుటుంబాలలో ప్రార్థనా జీవితం లేకపోవడమే ప్రధానమైన కారణం. కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రార్థనా జీవితం అనేది ఖచ్చితంగా ఉండాలి. అందులో అరుణోదయ ప్రార్థనా జీవితం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.